కేరళ క్రిస్టియన్ల పైన ప్రధాని నరేంద్ర మోడీ గారి మంత్రం పనిచేస్తుందా అనేది ఒక ఆసక్తికరమైన విషయం. వారు నిన్న మార్చి 30వ తేదీ నాడు కేరళ రాష్ట్రం పాలక్కాడ్లో జరిగిన ఒక ఎన్నికల బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆ సభలో వారు చేసిన ప్రసంగం పూర్తిగా ఇంగ్లీష్లోనే మాట్లాడారు. మన ప్రధాని నరేంద్ర మోడీ మా దేశంలో ఎక్కడ ఏ ప్రాంతానికి పోయినా కానీ, అది ఏ కార్యక్రమం అయినా కానీ హిందీలోనే మాట్లాడతారు. మన దేశమే కాదు, ప్రపంచంలో ఏ దేశానికి పోయినా, ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో పాల్గొన్నా కానీ, అంతర్జాతీయ సభల్లో పాల్గొన్నా కానీ వారు హిందీలోనే మాట్లాడతారు. అందుకని హిందీకి అంత ప్రాధాన్యత, హిందీని జాతీయ భాషగా ప్రచారం చేయాలనేది వారి యొక్క సంకల్పం. కాబట్టి ఆయన గారు దేశంలోనూ విదేశాల్లోనూ కొన్ని ఎక్కడైనా కానీ హిందీలోనే మాట్లాడరు. ఇతర దేశాల వారికి ఎవరికి హిందీ అర్థం కాకపోయినా కానీ, ఐక్యరాజ్య సమితి సభలో పాల్గొన్న వారికి ఎవరికి హిందీ తెలియకపోయినా కానీ వారు హిందీలోనే మాట్లాడతారు. కానీ నిన్న కేరళ రాష్ట్రం పాలక్కాడ్లో మాత్రం పూర్తిగా ఇంగ్లీష్లో మాట్లాడారు. అంటే కేరళ అక్షరాస్యతలో అగ్రస్థానంలో మోర్ దెన్ 90%, దాదాపు 100% లిటరసీ, సంపూర్ణ అక్షరాలు సాధించిన రాష్ట్రం. అట్లాగే చదువుకున్న వారు ఎక్కువగా ఉన్నారు. దానిలో ప్రత్యేకంగా మళ్ళీ క్రిస్టియన్స్ ఎక్కువ మంది చదువుకున్న వారు విద్యార్థికులు ఉంటారు. క్రిస్టియన్లు ఇంగ్లీష్లో ఎక్కువగా మాట్లాడేవారు కూడా ఉన్నారు. కాబట్టి అందుకోసం కావచ్చు, ఎందుకోసమైనా కానీ మొత్తం మీద ఆయన అక్కడ ఇంగ్లీష్లోనే మాట్లాడారు. సరే, భాష ఏదనేది అది ఎట్లున్నా కానీ ఏం మాట్లాడారు అనే దానిలో నిన్న ప్రధాని ప్రసంగంలో ఉన్నటువంటి సెంట్రల్ పాయింట్, ముఖ్యమైనటువంటి అంశం, దాన్ని దాదాపు అన్ని ఇంగ్లీష్ నేషనల్ మీడియా దాన్ని హైలైట్ చేసింది. రెండవది ఇంగ్లీష్ నేషనల్ డైలీ న్యూస్ పేపర్స్ కూడా వాటిని క్యాప్షన్స్గా పెట్టి కూడా అదే హెడ్డింగ్తో కూడా వారు ప్రొజెక్ట్ చేయడం జరిగింది. అది దాని ఉన్నట్టుగా, అంటే ప్రధాని గారు చెప్పిన దాన్ని యాజిటీస్గా చదివి వినిపిస్తాను. ఒక వాక్యము. అంటే ఆయన గారు కేరళలో అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ని క్రిస్టియన్ మతంలో, అంటే జీసస్ క్రైస్ట్ని చంపేదాని కోసం ఆయన పట్టించినటువంటి వారు ద్రోహులుగా యూదులు అనేవారు అనేది చెప్తారు. కాబట్టి అక్కడ కేరళ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ని, కమ్యూనిస్టుని యూదులతో పోలుస్తూ ఆయన ప్రసంగంలో ఆ మాటలు వాడుతున్నారు. Judas betrayed Jesus Christ for a few pieces of silver. Like that, LDF has betrayed Kerala for a few pieces of gold. ఇది ఆయన గారు చేసిన ప్రసంగంలో ముఖ్యమైన విషయం. ఆయన కామెంటు అది, ఆయన వ్యాఖ్య. అంటే యూదులు కొన్ని వెండి నాణ్యాల కోసం జీసస్ క్రైస్ట్ని పట్టించి ఆయన ద్రోహం చేశారు. అదేవిధంగా ఎల్డీఎఫ్ కమ్యూనిస్టులు కొన్ని బంగారు నాణ్యాల కోసం కేరళకు ద్రోహం చేశారు అనేది ఆయన కామెంట్. అది తీవ్రమైనటువంటి ఆరోపణ అది. కాబట్టి ఈ కామెంట్, ఈ కంపారిటివ్ క్రిటిసిజం చేయటంలో రెండు రకాలుగా ఒకే మాటతో రెండు దెబ్బలు కొట్టాలనేది ఆయన యొక్క చౌకబారి ఎత్తుగడ. ఒకటి, కేరళలో అధికారంలో ఉన్నటువంటి ఎల్డీఎఫ్ని, కమ్యూనిస్టుల్ని, ముఖ్యంగా మార్క్సిస్టుల్ని విజయాన్ని అవినీతి పరులుగా చిత్రించడం. రెండవది, యూదులు ఏ విధంగా జీసస్ క్రైస్ట్కి ద్రోహం చేశారు, అదేవిధంగా ఎల్డీఎఫ్ వాళ్ళు కేరళకు ద్రోహం చేస్తున్నారు. కాబట్టి మీ జీసస్ క్రైస్ట్కి ద్రోహం చేసినటువంటి యూదులను మీరు నమ్ముతారా? నమ్మరు కదా. అదేవిధంగా కేరళకి ద్రోహం చేసినటువంటి యూదులు లాంటి కమ్యూనిస్టులు ఎవరైతే ఉన్నారో, ఎల్డీఎఫ్ ఉందో, వారికి మీరు ఎట్లా ఓటేస్తారు అని క్వశ్చన్ చేసే విధంగా ఆయన గారి కామెంట్స్ ఆ విధంగా ఉన్నాయి. కాబట్టి కేరళ క్రిస్టియన్స్ని అంత తక్కువ అంచనా వేయటం ప్రధానమంత్రికి తగినటువంటి పని కాదు. ఎందుకంటే కేరళ క్రిస్టియన్స్ చాలా చదువుకున్న విద్యార్థికులు, వారు అన్ని విషయాలు తెలిసినటువంటి వారు, అన్ని మతాల గురించి కూడా తెలిసినటువంటి వారు. అంతేకాదు, చాలా కాలంగా కమ్యూనిస్టుల్ని, మార్క్సిస్టుల్ని దగ్గరగా చూస్తున్నటువంటి వారు. వారు అవినీతి పరుల, నీతి పరుల,
వారి యొక్క సామాజిక స్పృహ లాంటిది, ఇట్లాంటి విషయాలన్నీ కూడా వారి యొక్క సిద్ధాంతానికి కూడా తిరిగినటువంటి వారు కేరళ క్రిస్టియన్స్. అంత తేలిగ్గా కమ్యూనిస్టుల్ని ప్రధానమంత్రి చెప్పినంత మాత్రాన ద్రోహులుగా వారు ఆలోచించే అవకాశం దాదాపు లేకపోవచ్చు. అంతేకాదు, ఒక రకంగా కమ్యూనిస్టులు క్రిస్టియన్లు సహజమైనటువంటి మిత్రులు. ఎందుకంటే క్రిస్టియన్ మతం సాధారణ ప్రజల పట్ల, బడుగు బలహీన వర్గాల పట్ల ఎంత ప్రేమ, అభిమానం, వాత్సల్యం, ఎంత సానుభూతిగా ఉంటుందో క్రిస్టియన్ మతం. కమ్యూనిస్ట్ పార్టీలు కూడా అంతే ఉంటాయి దాదాపు. కమ్యూనిస్ట్ పార్టీలు అంటేనే బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసేటటువంటి, దోపిడీకి వ్యతిరేకంగా పనిచేయటువంటి బడుగు బలహీన వర్గాలు ఆదుకునేటటువంటి పార్టీలు అనేది సహజమైనటువంటి అందరికీ తెలిసిన విషయం. అలా క్రిస్టియన్ మతం కూడా అదే రకమైన అదే మాట. క్రిస్టియన్ మతం కూడా బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం సేవ చేసినటువంటిది. క్రీస్తు చేసిన సర్వీస్ అంతా కూడా అదే. ఆ విధంగా చూస్తే క్రిస్టియన్స్, కమ్యూనిస్టులు సహజమైనటువంటి మిత్రులు. వారి శత్రువులాగా చూపటం అనేది నరేంద్ర మోడీకి దుస్సాహసం. దాన్ని క్రిస్టియన్స్ దాన్ని అంగీకరించే అవకాశం లేదు. రెండోది, ప్రధానమంత్రి ఒక హిందూ మత ప్రచారకుడిగా పనిచేస్తున్న దేశ ప్రధానిగా కంటే ఆయన హిందూ మత ప్రచారకుడిగా, ఆర్ఎస్ఎస్ ప్రచారకుగా ఆయన పనిచేస్తున్నారు తప్ప ప్రధానిగా పనిచేసేవాడు చాలా తక్కువ. కాబట్టి ఆయన ఏ రోడ్డు కాడపాటు ఆ రోడ్డు కాడనే పాడుతూ చౌకబారు ఉదాహరణలు ఇవన్నీ చెప్పుకుంటూ అక్కడ ఉన్నటువంటి సెంటిమెంట్స్ని ఉపయోగించుకొని వాటి ద్వారా ఓట్లు రాబట్టేటటువంటి దానికోసం కొత్త కొత్త ఎత్తుగడలు వేయటం అనేది మోడీ గారికి పెట్టినటువంటి వెన్నతో పెట్టిన విద్య. కాబట్టి ఇప్పుడు అదే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎన్నికలు జరిగే అస్సాంలో మాట్లాడింది, బెంగాల్లో మాట్లాడింది, తమిళనాడులో మాట్లాడింది, పుదుచ్చేరి, అలాగే కేరళ రాష్ట్రంలో మాట్లాడింది. ఎక్కడ ఏ రాష్ట్రమైనా కానీ ఆ రాష్ట్రంలో సెంటిమెంట్స్ని ఏ రకంగా ఆకట్టుకోవాలి, ఆ సెంటిమెంట్స్ ద్వారా అక్కడ ఉన్నటువంటి ఓటర్లను ఏ రకంగా కన్విన్స్ చేయాలి, ఇట్లాంటి విషయాలే తప్ప ఆయన దేశ ప్రధానిగా ఆయా రాష్ట్రాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎట్లాంటి స్కీమ్స్ అమలు చేస్తుంది, ఏమి నిధులు ఇస్తా ఉన్నారు, ఆయా రాష్ట్రాల్లో విద్యాభివృద్ధి కోసం, వైద్యాభివృద్ధి కోసం, ఆయా రాష్ట్రాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం కానీ ఇతర ఆ రాష్ట్రాల్లో సంక్షేమం, ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రానికి ఏ విధంగా సహాయం చేసి తోడ్పడుతుంది, ఇట్లాంటి విషయాలు ఎక్కడ కూడా ఆ ప్రసంగంలో చెప్పట్లేదు. ఆ రాష్ట్రాల్లో ఉండేటటువంటి సెంటిమెంట్స్ రెచ్చగొట్టడానికి కోసమే వారి యొక్క ప్రధానం ప్రచారంగా ఉంటుంది. ఇప్పుడు కేరళ రాష్ట్రం కూడా ఆ రకంగానే ఇప్పుడు ఈ ప్రచారంలో ఆయన చేసినటువంటి ఈ కామెంట్స్ అనేవి కూడా దానికి సంబంధించినటువంటి ఉంటాయి. కాబట్టి ఒక రకంగా హిందుత్వ శక్తిగా ఇవాళ భారతదేశాన్ని పాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం క్రిస్టియన్స్ని సెకండ్ సిటిజన్స్గా చూస్తే తప్ప ఫస్ట్ సిటిజన్స్గా చూడవు. అంటే వారికి సంబంధించినంత వరకు హిందుత్వ సిద్ధాంతం ప్రకారం ముస్లింలు మొదటి శత్రువులు, క్రిస్టియన్లు రెండవ శత్రువులు, కమ్యూనిస్టు మూడో శత్రువులు. కాబట్టి క్రిస్టియన్స్ ఆ విధంగా అర్థం చేసుకోవడంలో వారేం తక్కువే కాదు, అర్థం చేసుకుంటారు. కాబట్టి క్రిస్టియన్స్ ఆ రకంగా వారి ఓట్ల కోసం ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడటం వల్ల అది ఉపయోగపడే అవకాశం లేదనేది క్రిస్టియన్స్ సహజంగా అర్థం చేసుకుంటారని చెప్పి మనం ఆశించవచ్చు. అందువల్ల ఏ రోడ్డు కాడ పాట ఆ రోడ్డు కాడ పాడటం అనేది గతంలో పెద్దలు చెప్పేటటువంటి మాట. కానీ సాక్షాత్తు ఒక దేశ ప్రధాని, ముఖ్యంగా విశాల భారతదేశం ఒక ప్రధాని ఈ రకమైనటువంటి చౌకబారు విమర్శలు చేసుకుంటూ ఏ రోడ్డు కాడ పాట ఆ రోడ్డు కాడ అన్నట్టుగా సెంటిమెంట్స్ని ఆధారం చేసుకునే రకంగా మాట్లాడటం, దేశ అభివృద్ధిని, రాష్ట్రాల అభివృద్ధిని, ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోకుండా ఈ విధమైనటువంటి ఎన్నికల ఓట్ల కోసం చౌకబారు ఎత్తుగడలు వేయటం మాత్రం మన ప్రధానికి తగినటువంటి పని కాదు అనేది నా అభిప్రాయం.